అలాగే ఒక్కోడి లూజ్ మోషన్స్ అవుతాయి, బౌల్స్ లూజ్ ఉంటాయి. వాడికి ఏ ఒక్క ముద్ద ఎక్కువ తిన్నా వాడు వెంటనే వారెంట్ వస్తుంది. మరి ఫ్రెండ్ ఊరి వెళ్ళాడు, వాడు భోజనం చేసిన తర్వాత కృష్ణా జిల్లా వెళ్ళాడు, అదే మామిడిపండు వేస్తాడు, నూజుడికాయలు అంటారు. సరే తినే కోట అయిపోయింది భోజనం, అప్పుడు మామిడిపండు తెచ్చి వేసాడు అనుకోండి. బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ వీ కెన్ ట్రాన్స్గ్రెస్. అదే దున్నపోతో ఏదో అయితే ఇంకేదో దానికి తాగవలసినటువంటి కుడితే అయిపోయిన తర్వాత ఇంకా సరాగా మనం ముట్టి దగ్గర పెడితే బుస్సుమని మన మొహాన ఊస్తుంది. అందుచేత ఇక్కడ ఈ మూడింట్లో మనం గమనించవలసింది ఏంటంటే మన ప్రవర్తన ఎందులో ఉంది. ఈ మూడింట్లో దీని ద్వారా అంటే స్విచ్ వేసినా స్విచ్ తీసేసినా వాటిని ప్రవర్తింపజేసేది మన శరీరంలో ఇక్కడ ఉన్నటువంటి మనం. దీన్ని ఏమనంటాం? అయామ్ అని అంటున్నాం ఈ శరీరంలో. ది వే అన్నాడు లాస్ట్, ఐఆమ్ ది వే, హీఈస్ ది వే అంటున్నాం మనం. అందుకని మిస్ అవుతున్నాం. ఎందుకంటే మనం ఇన్వాల్వ్ ఏదంటే దూరంగా ఉండి వాడిని కొలుస్తూ ఉంటే మంచిది, కానీ వాడిని లోపల అయితే మనం కూడా ఏదైనా చేసేస్తారేమో భయం. ఐడెంటిఫై ఆయన చెప్పాడు పాపం, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు. నో ప్రాక్సీ, లెట్ దేర్ బి నో ప్రాక్సీ అన్నాడు. నీలో మళ్ళీ క్రాస్ క్రూసిఫై అయితే ఏమన్నా నేను నీలో పుడతాను కానీ నాన్న అక్కడెక్కడో అయింది కానీ నువ్వు హిస్టరీ జాగ్రత్తగా చదువుకుంటే ఏమొస్తున్నాయి. ఆ మత్స్యావతారం కూర్మావతారం నీలో పుడితే ఏమన్నా ఉంది కానీ అక్కడ ఎక్కడో కోడింట్లోనో ఎక్కడో పుడితే ఏమొచ్చింది. ఇది దీనికి ఏమున్నది? ఐ బిహేవ్, రెండవది మన శరీరంలో. మూడవది ఐ హ్యావ్, మీ ఇష్టం, దస్తావేజులు, ఆస్తి, ప్రోమోట్లు, ఇవన్నీ శరీరంలో ఉన్న కండలు, రక్తనాళాలు, ఇవన్నీ. అంటే ఏ కాస్త మార్పు వస్తే ఇవన్నీ ఎందుకు పనికిరావు, తీసుకెళ్ళి ఎవరి భార్యలో. కనుక 3-fold యూనిట్ అన్నాడు. త్రయ ఇమే లోకాః, శాస్త్రాల్లో ఏం చెప్పారు? 3 are the planes of existence for you. కనుక మెటీరియల్ ప్లేను భూలోకం ఉంటారు, ప్లేన్ ఆఫ్ ఫోర్సెస్ భూర్లోకం ఉంటారు, ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ పరలోకం ఉంటారు. ఇది లేనిది ఎక్కడ లేదు. దీంట్లో కారణాలు ఎక్కడున్నాయి లైట్ వెలగటానికి? బల్బులోనా, వైర్లోనా, ఎలక్ట్రిక్ కరెంట్లోనా కాదు, మీలో. కనుక ఆరోగ్యానికి కారణాలు ఎక్కడుంటాయి? మీలో ఉంటాయి. ఆ ఆరోగ్యం ప్రకారం శరీరంలో ఉన్నటువంటి గుండె కొట్టుకుంటాం, ఊపిరితిత్తులు ఉచ్ఛ్వాస నిశ్వాస చేయటం, పొట్ట జీర్ణశక్తి నడపటం, కిడ్నీస్ వాటి ఫంక్షన్స్ అవి చేయటం, బ్లాడర్ మొదలైన యూరినేషన్స్ వాటి ఫంక్షన్స్ అవి చేయటం. అంటే వ్యాపారములు లేక ప్రవర్తనలు అంటాం, ప్రాసెసెస్. ది ఫిజియలాజికల్ యాక్టివిటీ దట్ ఈస్ గోయింగ్ ఆన్ దీంతో నడుస్తుంది. దీనివల్ల నడుస్తూ ఉంటే ఇది దీన్ని మూవ్ చేస్తుంది. చేస్తే చేతులు మీకు పని చేసి పెడతాయి, కాళ్ళు మీకు నడిచి పెడతాయి, కళ్ళు చూసి పెడతాయి, చెవులు విని పెడతాయి, నోరు మాట్లాడి పెడుతుంది, మరియు అన్నం తిని పెడుతుంది. చూసారా? అంటే ఏమో కేవలం ఆపరేటర్. అంటే రేడియో పెట్టే అందులో పనిచేస్తున్నా ఎలక్ట్రిక్ కరెంటు, అందులో పాట వినపడుతున్నటువంటి పాట, అనగా ట్రాన్స్మిటింగ్ స్టేషన్లో పాడేవారును, రిసీవింగ్ స్టేషన్లో వినేవారును. మళ్ళీ ఇక్కడికి వస్తే పర్సనే ఇన్సైడ్. ఐఆమ్ సింగింగ్ అక్కడ, ఐఆమ్ లిజనింగ్ ఇక్కడ. ఇంకే కొంచెం ప్రిన్సిపుల్ మనకు బోధపడ్డాయి. ఈ ప్రిన్సిపుల్ ప్రకారం మనకి కారణం ఎక్కడుంది? ఎక్కడుంది? యాక్టివిటీ ఎక్కడుంది? కార్యములు, రిజల్ట్స్ ఎక్కడున్నాయి? కనుక ఆరోగ్యానికి కారణం ఎక్కడుంది? మన దగ్గర, మన ప్రవర్తన దగ్గర ఉన్నది. ఆరోగ్యానికి కావలసినటువంటి ఫలితములు, అనుభవములు ఎక్కడున్నాయి? కన్ను తిన్నగా చూడగలగటం, చెవి తిన్నగా వినగలగటం, ముక్కు తిన్నగా వాసన చూడగలగటం, నాలిక తిన్నగా రుచి కలగటం,
చెయ్యి, కాలు మొదలైనటువంటివి అవి తిమ్మిరి లేకుండా పట్టుకోమన్నట్టు పట్టుకోగలగటం, పట్టుకుంటే ఇట్లా చెయ్యి పట్టుకు పోవటం కాకుండా ఉండటం, నడుస్తూ ఉంటే ఇట్లా కాలు ఇట్లా వేసి ఇట్లా వేయకుండా ఉండటం, ఇవన్నీ శరీరంలో. రెండవది. మూడవది అంటే యువర్ కాన్షియస్నెస్ స్టీర్స్ యువర్ పవర్. యువర్ పవర్ కండక్ట్ యువర్ మ్యాటర్. కనుక మీలో ఉన్నటువంటి చైతన్యము, మీలో ఉన్న శక్తిని ప్రవర్తన ప్రచాలనము చేయును. శక్తి మీలో ఉన్న ద్రవ్యమును ప్రవర్తింపజేయును. ఇది ఆరోగ్యం. అనారోగ్యం వస్తే ఏమవుతుంది? ది మ్యాటర్ ఇన్ యూ డిస్టార్ట్స్ ది లైన్స్ ఆఫ్ ఫోర్స్ దట్ ఆర్ వర్కింగ్. అంటే మీ శరీరంలో ఉన్నటువంటి ద్రవ్యము మీ శరీరంలో ఉన్న శక్తికి విఘ్నముగా పనిచేస్తున్నది. అప్పుడు మ్యాటర్ అండ్ ఫోర్స్ అవి రెండు కలిసి, ద్రవ్యము శక్తి కలిసి ఏం చేస్తున్నాయి? దే ఆర్ వర్కింగ్ యాజ్ ఇంపెడిమెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. దట్ ఈస్ దే ఆర్ కండిషనింగ్ ది కాన్షియస్. మీ ప్రజ్ఞను కండిషనింగ్ చేస్తున్నాయి. మనస్సేమో చిరాగ్గా ఉంటుంది. ఎందుకు ఉన్నదంటే ఏదో మనసు చిరాగ్గా ఉంది అనుకుంటాం, కానీ ఈ రెండింటికి కారణం ఉన్నది. అంటే ద్రవ్యం చేత చెరపట్టబడినది శక్తి. ద్రవ్యము శక్తి చేత చెరసాలలో పెట్టబడిన లోపల ఉన్నటువంటి వ్యక్తి. చూసారా? సో ది పర్సన్ పూర్ ఫెలో ఏ ప్రిజనర్. దిస్ ఈజ్ కాల్డ్ డిసీజ్. వెన్ ఫోర్స్ ఈజ్ మ్యాటర్ కండిషన్, వెన్ కాన్షియస్నెస్ ఈజ్ force and matter conditioned, then it is disease. అట్నించిదు ఇట్నించట. ఇది రెండు పరిస్థితులు. దీన్ని హోమియోపతికి అప్లై చేసి మనకు హ్యానిమన్ ద్రష్టగా ఏ విధంగా చెప్పాను అన్నటువంటిది ఈ రోజున కేవలం 7:30 వరకే క్లాస్ కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి ఓపికతో ఈ మిగతా గంటన్నర కూడా కూర్చుంటే మనం హోమియోపతిలోకి ఎంటర్ అవుతాం. రేపటి నుంచి మనం జూనియర్ సీనియర్ డివిజన్స్ పెట్టుకున్నాం ఇంట్రడక్షన్ కనుక. కాదు కూడా తొందరగా అర్జెంటుగా పని ఉంది వెళ్తామని అన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను అభ్యంతరం పెట్టిన కానీ ఒక 5 నిమిషాలు రీసెర్చ్ మధ్యన టైం ఇచ్చి మీరు విశ్రాంతి తీసుకుని వచ్చి 7:30 అయింది కనుక ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇదే స్థానాల్లో వచ్చి కూర్చోండి. వీళ్ళు కంటిన్యూ లేదు. ఈ దృష్టితో చూసినప్పుడు కాజెస్ అండ్ ఎఫెక్ట్ అనేవి మరి ఒక దృక్పథంతో మనకు దర్శనమిస్తాయి. ఇందాక హెల్త్ అండ్ డిసీజ్ చెప్పుకున్నాం, కాజెస్ ఆఫ్ హెల్త్, కాజెస్ అండ్ డిసీజ్ అని చెప్పుకున్నాం. అది ఒక రకమైన అప్రోచ్. ఆ అప్రోచ్ ప్రకారం అలోపతి వెళుతూ ఉన్నది. హోమియోపతి మనకు ఏ అప్రోచ్ ఇస్తుందో చెప్పడానికి కోసం పీఠిక కోసం ఇంతకుముందు మనం ఉపస్కారం చెప్పుకున్నాం. ఈ హోమియోపతిలో చెప్పబడ్డ ప్రకారం మనకు భౌతిక శరీరం ఒకటి ఉన్నది, ఫిజికల్ బాడీ. రెండవది శక్తిమయ శరీరము లేక వైటల్ బాడీ. భౌతిక శరీరము ద్రవ్యమయ శరీరము, దాన్ని కదిలించుకున్నట్టు శక్తిమయ శరీరము లేక వైటల్ బాడీ. దీన్నే ప్రాణమయ శరీరము అని కూడా అంటారు. మూడవది మెంటల్ బాడీ లేక మనోమయ శరీరము. హ్యూమన్ కాన్స్టిట్యూషన్ కి ఇది ఫస్ట్ ప్రాపోజిషన్ హోమియోపతి ప్రకారం. హోమియోపతి ప్రకారమే కాకుండా నేను ఇందాక మీకు మనవి చేసినట్లు ప్రాచీన భారతీయ, ఈజిప్టు, చాల్డియా, గ్రీసు మొదలైనటువంటి జాతులలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు హిపోక్రటస్ కానీ పారసిలిస్ కానీ అంటే ద్రష్టలు, మహర్షులు దర్శనం చేసినటువంటి వారు, చరకుడు కానీ, సన్వంతరి కానీ, శిశురుడు కానీ, వాళ్ళ ప్రకారం అందరి ప్రకారం ఇదే అనేది. అంటే భూమి 4 పక్కలకి మనం వెళ్ళి ఏన్షియంట్ మోస్ట్ నేషన్స్ యొక్క స్క్రిప్చర్స్, వాళ్ళ రైటింగ్స్ మనం తీసుకుని చూసినట్లయితే పైథాగరస్ రాసినటువంటి రైటింగ్స్ 33 వాల్యూమ్స్ ఉన్నాయి. దాంట్లో మనం చూసినట్లయితే సేమ్ ఎనాలిసిస్ కనిపిస్తుంది మ్యాన్ల గురించి. పారసిలిస్ వర్క్స్ అయితే ఇదే కనిపిస్తుంది.
హిపోక్రటస్ రాసిన డే మెడికా అనే 5 వాల్యూమ్స్ మనం చదివితే సేమ్ ఎనాలిసిస్ కనిపిస్తుంది. హిపోక్రటస్ అలోపతి మెడిసిన్ కి ఫాదర్ అని అనుకోనరాదు. అలోపతి చేత వినియోగించుకునబడుతున్నటువంటి ఒకనొక ట్రేడ్ మార్క్. అంటే రామబాణం మార్కు సారాయి అని అంటే ఆ బాణానికి సారాయికి ఎలా అయితే సంబంధం లేదు. గాంధీ మార్క్ బ్రాందీ అని అంటే గాంధీకి ఆ బ్రాందీకి ఎలా అయితే సంబంధం లేదో హిపోక్రటస్ యొక్క బర్త్కి వెళ్ళి అలోపతి సైన్స్ కి అలా సంబంధం. ఇప్పుడు ప్రవర్తన ఆరోగ్యానికి మెంటల్ బాడీకి సంబంధించి అంటే బిహేవియర్, ఆ బిహేవియర్ యొక్క యాక్టివిటీ వర్తన, బిహేవియర్ యాక్టివిటీ పరివర్తన రిఫ్లెక్షన్ అపాన్ ఫిజికల్ మ్యాటర్. కనుక కారణాలు ఎక్కడుంటాయి ఆరోగ్యానికి? ప్రవర్తన ఉన్నందు ఉంటాయి. అవి ఎగ్జిక్యూట్ ఎక్కడవుతాయి? రెండవ దాంట్లో అవుతాయి. వాటి రిజల్ట్స్ ఎక్కడ కనిపిస్తాయి? కనుక ఆరోగ్యం యొక్క రిజల్ట్స్ మన ఫిజికల్ బాడీ మీద మనకు కనిపిస్తాయి. చెయ్యి ఎటు దాచితే అటు పెడుతుందే, లేదా కొంత దూరం వెళ్ళి ఆగుతుందే, ఇట్లా లేకపోతే లేస్తుంది కానీ ఇట్లా లేకపోతే టక్ ఆగిపోతుంది, అంటే ఏదో ఉంది ప్రాబ్లం. ఇట్లా వెనక్కి తిరిగి చూడాలంటే మనిషి మొత్తం తిరగాలి, అంటే క్యాల్సిఫికేషన్ అవుతున్నాయి పోను. అంటే ఇందులో ఉన్న కాల్షియం దిగాదు తప్పు. ఇందాక చెప్పిన అనాలిసిస్ కుదరదు ఇక్కడ. కాల్షియం అలా అవటానికి మనం చేసిన ఏ ప్రవర్తన తేడాను చూసుకోవాలి. కనుక వ్యాధి అనేది ఈ సిస్టమ్ ప్రకారం అటోన్మెంట్ అంటే ఒకానొక ప్రాయశ్చిత్త కాండము, పెనలైజేషన్ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్. పనిష్మెంట్ అనేటువంటిది మనం చేసినటువంటి ఒకానొక మిస్బిహేవియర్ కి రిజల్టే కానీ ఎవరి యొక్క క్రూయల్టీ కాదు, నేచర్ యొక్క క్రూయల్టీ కాదని తెలుసుకోవాలి. అంటే మనకి ఆ టైప్ ఆఫ్ లాజిక్కే మారిపోతుంది హోమియోపతికి వచ్చేటప్పుడు. ఆరోగ్యానికైనా ఇదే, అనారోగ్యానికైనా ఇదే. ఇక్కడ మిస్బిహేవియర్ ఉంటే దాని రిజల్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే, దాని ఎగ్జిక్యూషన్ ఇక్కడ జరిగితే రిజల్ట్ శరీరం మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఆలోచించండి, శరీర ధాతువులలో మనం పరీక్ష చేసి తీసిన క్లినికల్ రిజల్ట్స్ లో మనకు కనిపించే రిజల్ట్సా కాదసా? కనుక క్లినికల్ టెస్ట్ తీసి బయాప్సీ తీసి ఒక ముక్క ఈ టిష్యూ క్యాన్సరస్, ఇందులో మ్యాలిగ్నెన్సీ డెవలప్ అయింది, అంటే క్యాన్సర్ ఉన్నది అని చెబితే అది రిజల్టా కాదా? దాన్ని బొంబార్డు చేయడానికి మనం రేడియం ఉపయోగించిన ఒకటే, కోబాల్ట్ ఉపయోగించిన ఒకటే. క్రమంగా ది బాడీ ఈజ్ అడ్వాన్సింగ్ టువర్డ్స్ ది గ్రేవ్. మనం చేసిన బొంబార్డుమెంట్ ఏమీ ఆగవు. కాకపోతే ఒకే ఒక ప్రయోజనం ఉన్నది. ఆ టెక్నాలజిస్టు, ఆ టెక్నీషియన్స్, ఆ డాక్టర్స్ వాళ్ళ జీవనోపాధులు చక్కగా నేర్పడుగాక. అంటే ఈ లోపల డయాగ్నోసిస్, దానికోసం ఏర్పడ్డటువంటి ఉపజీవికలు, అంటే దాని మీద జీవించేవాళ్ళు, దోస్ హూ లివ్ అపాన్ దట్. ఆ తర్వాత ఫార్మసీ, ఆ తర్వాత దాన్ని ప్రిస్క్రైబ్ చేయువాడు, అది అమ్మువాడు, ఆ అమ్మిన వాడికి గది అద్దెకిచ్చిన వాడు, వీళ్ళందరికీ ప్రజలు పక్కబడినటువంటి సర్వే జనాలు సుఖినవుతారు. కానీ క్యాన్సర్ వచ్చిన వాడికి వాడి ప్రయాణం వాడు అప్పుడే పెట్టే బెట్టింగ్ అని కట్టుకుని బయటకు వస్తున్నాడు, ఇంకేం లాభం లేదు. ఒక క్యాన్సరే కాదు, ఏ వ్యాధి అయినా సరే రిజల్ట్స్ మనకి ఫిజికల్ బాడీ మీద తెలిసినవి అవి అల్టిమేట్ ఆఫ్ ది డిసీజ్, అనగా వ్యాధి యొక్క చరమములు అయినటువంటి ఫలితములు. వాటిని చూసి కాజెస్ ఆఫ్ ది డిజీజ్ అని మనం తెలుసుకున్నప్పుడు వాటికి మందు ఇచ్చినా, మాకు ఇచ్చినా, ఇంజెక్షన్ ఇచ్చినా, ఏం చేసినా అట్ బెస్ట్ వీఆర్ స్కావెంజింగ్ అండ్ వీఆర్ డూయింగ్ నథింగ్. అనగా క్షాళన ప్రక్రియ జరుగుతున్నది కానీ వైద్య ప్రక్రియ అనేది శాస్త్రీయంగా మనం వాడుటకు వీలు లేదు. ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే
అడగండి అని చెప్పుకున్నాం. క్రమంగా ఇంకొక స్టెప్కి వెళుతున్నాం. అందుకని నెక్స్ట్ స్టెప్ కనుక ఫిజికల్ బాడీ మీద మనం పొందేటువంటి నొప్పి మొదలైనటువంటి ఈ ప్లేన్లో ఉంటాయి. వాటినేమంటారు? సెన్సేషన్. ప్రాణమయ కోశమునందు ఉంటాయి. ఇక్కడేముంటాయి? వాపులు, కురుపులు, వ్రణములు, కణుతులు. అంటే డిఫార్మిటీస్ అది ఫిజికల్ టిష్యూ. వ్యాధి కోసం ఎక్కడ వెతుకుతున్నాం మనం? టెస్టులలో, క్లినికల్ టెస్టులలో ఇక్కడ వెతుకుతున్నాం. నిద్ర పట్టడం లేదు. దేనికి సంబంధించింది? దీన్ని ఏమంటాం? నిద్ర పట్టడం లేదనేటువంటిది బిహేవియర్ సిక్యులారిటీ. ఒకటి నిద్ర పట్టుట లేదుగా అంటే డాక్టర్ దగ్గరికి వెళితే ఏం చేస్తాడు? వాడికి అన్ని టెస్టులు అంటారు. అన్ని టెస్టులు ఎక్కడ చేస్తారు? తెర మీద పడుతున్నటువంటి సినిమాలో ట్రాజడీ జరగకుండా తెర మీద చేపెట్టి తుడిచేస్తున్నాం. కానీ ప్రొజెక్టర్ ఎక్కడుంది? మన వెనక ఉంది. కనుక తెర మీద పడేటువంటి సినిమా ట్రాజడీయా కామెడీయా, ట్రాజీ కామెడీయా అనేది ఇక్కడ ఉంది కానీ అక్కడ లేదు. ఇక్కడ టెస్టులన్నీ చేసి డాక్టర్ గారు ఏం చెబుతాం? మనకి ఏం చెబుతారు? మీకు బ్లడ్ టెస్ట్ నెగిటివ్, యూరిన్ టెస్ట్ నెగిటివ్, అన్ని వరుసన ఇంకో చూసా అన్ని నెగిటివ్. అంచేత మీకేం జబ్బు లేదు. వీడేమంటున్నాడు? ఉన్నది అంటున్నాడు పేషెంట్. అంటే నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టడం లేదంటే స్టాండర్డ్ డాక్టరా పేషెంటా? నాకు నీరసంగా ఉన్నది, నీకు ఏ జబ్బు లేదు అంటున్నాడు డాక్టర్. నీరసంగా ఉన్నదంటే డాక్టరా పేషెంటా? స్టాండర్డ్. డాక్టర్ గారు నేను ఉద్యోగానికి వెళ్ళడానికి ఇంకా ఫిట్గా లేనండి అంటే నో యు ఆర్ ఫిట్, యువర్ స్టాండర్డ్. ఈ తేడా డిస్క్రిపెన్సీ ఎందుకు వస్తుందంటే వ్యాధి కోసమై మనం భౌతిక శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్ లో ఉన్నటువంటి అబ్నార్మాలిటీస్ దగ్గర తడవులు ఆడుకొనుతున్నాము. వీఆర్ సర్చింగ్ ఫర్ ది కాజెస్ ఇన్ ది అల్టిమేట్ ది డిసీజ్. యూరిన్లో షుగర్ పోగుతున్నది అనగా షుగర్ కనపడకుండా ఉండేటువంటి కెమికల్ ఎక్స్పెరిమెంట్ చేయుడు. షుగర్ మీద కారణములను మనం తొలగించలేదు. యూరిన్లో షుగర్ పోతూ ఉంది అంటే షుగర్ నీళ్ళు చేయండి అని అంటే ఇక్కడ గడియారం పెడితే పోయింది అంటే ఇంకో గడియారం అక్కడ పెట్టండి, అది పోతుంది, మైక్ కూడా పోతుంది అన్నాడు. మనం కాజెస్ దగ్గర ట్యాకిల్ చేయటం లేదు. షుగర్ కోసం అని చెప్పి ఇన్సులిన్ కానీ డయానిల్ కానీ మొదలైనటువంటి క్రమంగా వాడుతూ ఉన్నందువల్ల ఏం చేస్తున్నాం? వీఆర్ ఎంకరేజింగ్ ది ఎనిమీ ఇన్ ది కాన్స్టిట్యూషన్. గ్రాడ్యువల్లీ ది డిసీజ్ ఇంక్రీజెస్. కానీ మనకు ఐ వాష్ మాత్రం అలాగ జరుగుతూ ఉంటుంది. నీళ్ళు వచ్చిందండి, నీరసంగా ఉంది, అక్కడికి డబ్బు లేదన్నారండి, అంతా నీళ్ళుగానే ఉందండి, నెగిటివ్, ఇట్లా ఉంటుంది. ఇది ఒకటి. కనుక కారణాలు ఉంటే ఎక్కడ ఉండాలి? డిసీజ్కి ఇక్కడ ఉండాలి. ఈ కారణాలు ఇది గుర్తుపెట్టుకుని ఇంకా ప్రొసీడ్ అవ్వాలి. మన 24 గంటల్లో నిద్ర, అన్నపానీయములు, కామము, పరిశ్రమ, వీటి రేషియో మనం మెయింటైన్ చేసుకుంటాంలో హెల్త్ కానీ డిసీజ్ కానీ మన దగ్గర స్టార్ట్ అవుతుంది. మన బిహేవియర్, వీటి ఎడలో ఉన్నది బిహేవియరా మిస్బిహేవియరా? ఈ నాలుగే. వీటి ఎడల మనం చూపుతూ ఉన్నది లా ఆఫ్ నేచర్ ప్రకారం బిహేవియర్ చిన్నగా ఉన్నట్లయితే హెల్త్కి కారణం మనం అవుతాం. మన ప్రాణమయ కోశం హెల్త్ని రేడియేట్ చేస్తూ ఉంటుంది. బాడీ హెల్తీగా మనకి సర్వీస్ చేస్తుంది. ఇది కనుక ఆరోగ్యానికి కారణాలున్నా దీంట్లోనే, అనారోగ్యానికి కారణాలున్నా
ఈ నాలుగింటి ఎడల మనం చేసేటువంటి ప్రవర్తన లేక దుష్ప్రవర్తన ఈ రెండింటిలో ఉంటుంది. దీని నుంచి శక్తిమయ కోశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని నుంచి భౌతికమైనటువంటి కోశంలో మేనిఫెస్టేషన్ అంటే ప్రదర్శితం అవుతుంది. దాన్ని బట్టి శరీరం మనకు బంధ కారణమా లేకపోతే మనకు సేవ చేసే ఇన్స్ట్రుమెంటా తెలుస్తుంది. మనకి 40-45 ఏళ్ళు వచ్చిన దాకా ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క టెక్నికల్ నోహౌ తెలియకపోయి ఈ లోపల ఇన్స్ట్రుమెంట్ బియాండ్ రిపేర్ పాడైపోయి అప్పుడు మనకి తెలిసి ఏమి లాభము. ఎందుకంటే ఇందులో ఉన్న స్పేర్ పార్ట్స్ ఎక్కడో అన్నోన్ ల్యాండ్ నుంచి ఇంపోర్టెడ్ తప్ప ఇక్కడ ఉన్నవి కావు. నోన్ ల్యాండ్ నుంచి ఇంపోర్టెడ్ అయితేనే కారు ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటే ఇక్కడ రిపేరింగ్ పనికిరాదే, కెమెరా పట్టుకొస్తే దాంట్లో ఉన్న పార్ట్స్ పనికిరాదే. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అయిందో ఆ ల్యాండ్ ఇంతవరకు ఎవరికి expected the day before yesterday. I will be dictating both in English and Telugu. Those who want to take down notes in English, continue to take down in English. Those who want to take down in Telugu, they continue in Telugu. No difficulty. So we started to understand the human constitution. First, you start like this. Any biological entity is threefold in its existence. ఏ జీవి అయినను తెలుగులో రాసిన వాళ్ళకి ఏ జీవి అయినను 3 విధములైన అస్తిత్వం కలిగి ఉన్నది. threefold in its existence: matter, force and consciousness. ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞ. matter, force and consciousness. The body is made up of matter. భౌతిక దేహము ద్రవ్యముచే చేయబడినది. The force moves it. శక్తి దానిని చాలనం చేయదు. And the consciousness directs the moment. ప్రజ్ఞ అన్నది ఆ చాలనమును నిర్వహణము చేయను. ప్రజ్ఞ అన్నది ఆ చాలనమును నిర్వహణం చేయను. So we have to understand the human constitution also. Please take down. So we have to understand the human constitution also in the same term. మానవ శరీర తత్వమును కూడా ఇవే లక్షణములతో అర్థము చేసుకొనవలసి ఉన్నది. When these three entities exist naturally and conduct their function in a natural way, it is defined as health. ఈ మూడంశములను సహజ స్థితి యందుండి సహజముగా ప్రవర్తించుతున్నదో అట్టి స్థితిని ఆరోగ్యము అందుము. In such a state, the matter in the body is uniformly galvanized by the force, and the mind works permeated. The mind works permeated along the lines of force.
దేహమందలి భౌతిక ద్రవ్యము నందు ప్రతి కణమునను సమానముగా ప్రసారము చెంది ఈ శక్తి తత్వము పనిచేయుతుండగా శక్తి వాహికలలో ప్రజ్ఞ అనున్నది అంతర్యామిత్వం చెంది వర్తించును. ఇన్ సచ్ ఎ స్టేట్ we enjoy the perfect ease of our existence. అట్టి పరిస్థితిలో మన అస్తిత్వమునందు సంపూర్ణ సౌలభ్యమును మనము ఆనందించాలి. ది బాడీ వర్క్స్ యాజ్ అవర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. And every part of the body can be moved and utilized. According to the situation. అట్టి స్థితిలో ఈ శరీరము